So, yeah, you've been a very active participant in the debates on election day. మనకు తెలిసిందే ఆ రిజల్ట్స్ రోజు కూడా. సో చాలా మందిలో మీరు కూడా ఒకరు నేను గట్టిగా చెప్తాను, నరేంద్ర మోదీ గారు, డొనాల్డ్ ట్రంప్ గారు ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు. భారత్కి ఇది చాలా బాగా ఉండబోతోంది, ఫ్యూచర్ భవిష్యత్తు వెలిగిపోబోతోంది అని చెప్పిన వాళ్ళలో మీరు ప్రముఖులు. వుడ్ యూ జస్ట్ ఎన్లైటన్ మీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? Harry, definitely I can able to stand on the words which Donald Trump said and what the relations, what I spoke during the time of election also. ఓకే, ఏదైతే ఇండియా అమెరికా రిలేషన్ ఉన్నదో డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే ఒకటి లార్జెస్ట్ డెమోక్రసీ, ఒకటి లాంగెస్ట్ డెమోక్రసీ. ఓకే, పాపులేటెడ్గా చూసుకున్నప్పుడు ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ పాపులేషన్, హైయెస్ట్ పాపులేషన్, అండ్ అమెరికా ఈజ్ సూపర్ పవర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఈ రెండు కూడా డెమోక్రసీని మెయింటైన్ చేస్తున్నటువంటి కంట్రీస్. డెఫినెట్లీ హ్యాండ్ టు హ్యాండ్ వెళ్ళాలి. అది ఎలిఫెంట్ అయితే ఇక్కడ ఉంది కూడా ఎలిఫెంటే ఉంది కాబట్టి డెఫినెట్లీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. సరే, టెంపరీగా ఒక ఫ్యామిలీలో ఒక చిన్న ఇష్యూస్గా వచ్చినట్టుగా కూడా ఇట్లా చూసినప్పుడు ఏంటంటే చిన్న ఇష్యూస్ మీద కొద్దిగా ఈగోస్ క్రియేట్ అయినట్టుగా అనిపిస్తుంది తప్ప ఇక్కడ ఇది లాంగ్ రన్ రిలేషన్గా ఉన్నట్టు అనిపిస్తలేదు. సో కన్సిడర్ దట్ టారిఫ్ల విషయం ఒకటి తీసుకున్నా, రెండోది వచ్చేసి బయలాటరల్ రిలేషన్షిప్లో కొంతవరకు ఏదైతే ఇప్పుడు యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతుందో దానికి సంబంధించినప్పుడు ఇండియా స్టాండ్స్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఇట్లా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ మీద ఈగోస్ అట్ అవుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి రిపబ్లికన్ పార్టీలో కానీ ప్రజలలో కానీ ఒక చిన్న ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడింది. చిన్న ఒకటి ఈ క్లారిటీ రావడానికి కొంత టైం తీసుకుంటుంది. దానికి ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఏదో జరిగిపోతుంది, లేకపోతే H1Bకి ఏదో అయిపోతుంది, లేకపోతే ఇండియన్ ఎకానమీకి ఏదో అయిపోతుంది, అమెరికన్ ఎకానమీకి ఏదో అయిపోతుంది అని మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు భావించట్లేరు, నేను కూడా భావిస్తలేను. At the same time, economy is a definitely macro word. Economy is a macro word. Right now, మనం H1B వీసా హోల్డర్స్ ఆర్ వీసా సీకర్స్ వాళ్ళ పర్స్పెక్టివ్ లో మాట్లాడితే ఏమీ జరిగిపోదని మీరు అంటున్నారు. 21వ తేదీ అర్ధరాత్రి నుంచి సో H1B వీసా $1,00,000 ఏ ఎంప్లాయర్ ఎవరిని హైర్ చేసుకుంటాడు, $1,00,000 ఒక ఎంప్లాయీ దగ్గర నుంచి అతను రాబట్టుకోవాలంటే అట్లీస్ట్ హీ నీడ్ టు మేక్ 1 million ఆన్ దట్ క్యాండిడేట్, దెన్ ఓన్లీ హీ వుడ్ బి రెడీ టు స్పెండ్ 100,000. Yes, so what is it? Hari, definitely agree with you. Okay, ఆ విషయంలో నేను 100% మీతో ఏకీభవిస్తాను. కాకపోతే ఏంటంటే ఇంకా క్లారిటీగా ఇప్పటి వరకు ఏ డాక్యుమెంటేషన్ రాలేదు. మీకు కొద్దిసేపులో మాలవిక చెప్తుండొచ్చు, ఇప్పటి వరకు ఏదైతే ఉన్నదో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రొక్లమేషన్ ఏదైతే ఉన్నదో పాస్ చేసిన బిల్, అంటే ఇదేమో బిల్ కాదు, లేకపోతే ఇది ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ అవుతుంది అని తెలుసు. కానీ there are the process ఉంటుంది. డెమోక్రసీలో ఏది కూడా ఇమ్మీడియట్లీ ఇంపాక్ట్ అనేది ఉండదు. there may be a time. I'll stop you there. I'll stop you there because you are representing the Republican Party. అక్కడ కౌంటీకి వైస్ చైర్ గా మీరు ఉన్నారు పార్టీకి సంబంధించి. I can understand that you have to support that. నాకు ఒక విషయం చెప్పండి. సో ఇప్పుడు ఒక క్యాండిడేట్ మీద $1,00,000 ఒక ఎంప్లాయర్ కట్టాలి అంటే నిజంగా అది చిన్న సైజ్ కంపెనీలకి, మిడ్ సైజ్ కంపెనీలకి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈవెన్ ద బిగ్ కంపెనీస్ దే వుడ్ థింక్ ట్వైస్ whether to hire that person spending that much of money. At the same time, so ఇక్కడ ఇతన్ని $1,00,000 ఖర్చు పెట్టి తీసుకోవాలా ఫీజు పే చేసి, అట్ ద సేమ్ టైం నీకు ఆ స్కిల్ సెట్ తోటి నీకు అమెరికాలో దొరికే ఛాన్స్ ఏ మేరకు ఉంది, ఉంటే గనక ఎంత మేరకు ఉంది, సో దట్ వీ కెన్ అనలైజ్ దట్ ఈ ఆర్డర్ ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది ఒక ఐడియాకి రావచ్చు. అఫ్ కోర్స్ ట్రంప్ మేకే సే ఎనీథింగ్ ఆర్ డూ ఎనీథింగ్, బట్ యూ టెల్ మీ యాజ్ అ పార్టీ రిప్రజెంటేటివ్. As a technical company owner also, I can tell you one thing. It is not at all possible by paying $100,000 on one H1B. If it is maybe on a company basis, maybe it is feasible to do it. ఒక కంపెనీ $100,000 H1B అంటే H1B డిపెండెంట్ గా ఉన్నది, H1B కావాలన్నప్పుడు ఆ కంపెనీ దగ్గర $100,000 చార్జ్ చేసి H1B ఫైల్ చేయనిస్తే అట్లీస్ట్ ఇట్స్ ఫిజిబుల్ గా ఉంటుంది. ఎందుకు అని అంటే దట్ $100,000 యూ కెన్ యూజ్ దట్ మనీ ఫర్ ది యూనివర్సిటీస్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ది అమెరికన్ స్టూడెంట్స్ కి వాడచ్చు. కానీ ఫర్ H1B $100,000 అనేది వెరీ వెరీ డిఫికల్ట్. that is not going to sustainable for any small company or mid-size company or large company. Large company కూడా సార్ చెప్పినట్టు సుబ్బారావు గారు చెప్పినట్టు ఒక 10,000 ఎంప్లాయీస్ అమెజాన్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ $100 million. $100 million ఒక ప్రొడక్ట్ మీద అంటే మ్యాన్ పవర్ కోసం ఖర్చు పెట్టాలంటే ఇట్ ఈస్ నాట్ ఫిజిబుల్ ఫర్ దెమ్. రాదర్ దెన్ దట్
you can hold for a year and train their people in America. ఓకే, ఇప్పుడు అమెరికాలో కూడా ఒకప్పటిలాగా ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఇండియన్ కిడ్సే ఇక్కడ ఆల్మోస్ట్ lakhs of Indian kids are available, those who can able to do these IT jobs. వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నప్పుడు ద కాంపిటీషన్ ఈస్ గోయింగ్ టు బి రెడ్యూస్డ్ ఇన్ బిట్వీన్ అమెరికన్ కిడ్స్ అండ్ ఇండియన్ కిడ్స్. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ 25 years నుంచి వచ్చినటువంటి ఫస్ట్ జనరేషన్ అమెరికన్కి ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ జనరేషన్ కిడ్స్ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు ఐటీ జాబ్స్ లో చేయడానికి కానీ, అమెరికన్ జాబ్స్ టేక్ ఓవర్ చేయడానికి కానీ. రెండవది, ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే 5 lakhs ఓపీటీ స్టూడెంట్స్ ఇక్కడ కూడా అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు రీసెట్ బటన్ అవసరం ఉంది అని చెప్పేసి, అంటే మనం వే బ్యాక్ వెళ్ళినప్పుడు 1862లో చైనీస్ ఎక్కడైతే అమెరికా కోసం కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వచ్చినప్పుడు ఫ్లో ఇలాగనే జరిగిందంట. అంటే నేను చూడలేదు, బట్ అప్పుడున్న లాస్ ప్రకారంగా, అప్పుడున్న డేటా ప్రకారంగా చూసుకున్నప్పుడు దే థాట్ టు స్టాప్ ఫర్ ది బ్రింగింగ్ ద పీపుల్ ఫ్రమ్ చైనా. అప్పుడు వాళ్ళ ఆ 1862లో ఇలాంటి కైండ్ ఆఫ్ లాన్ తీసుకొచ్చేసి చైనీస్ ఇమిగ్రెంట్ ఆపగలిగారు. సో మీరు చెప్తున్న అని అర్థమైంది. గతంలో 1800s ఎందుకు సార్, రీసెంట్గా మనం చూసుకుంటే కనుక ఒక్కసారి ఆలోచిస్తే సౌత్ కొరియా ఆటోమొబైల్ ఇండస్ట్రీ అమెరికాలో ఇంపాక్ట్ ఏ రకంగా ఉండింది, అక్కడ వాళ్ళని తీసేసిన తర్వాత సౌత్ కొరియా తీసుకున్న స్టాండ్స్ ఏంటి, మళ్ళీ యూఎస్ ఏ రకంగా బ్యాక్ ఆఫ్ అయ్యింది అనేది అందరూ చూసాం. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అండ్ ఆ మిషిగన్ స్టేట్ ఇంతకు ముందు ఏ రకంగా ఉండేది, ఇప్పుడు ఏ రకంగా ఉంది అనేది కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో స్కిల్ సెట్ గురించి మన ఇండియన్ నంబర్స్ దే స్పీక్ వాల్యూమ్స్ దట్ వాట్ కైండ్ ఆఫ్ నంబర్స్ దే ఆర్ ఇష్యూయింగ్ ద H1B visas అండ్ హౌ దే ఆర్ ప్రోగ్రెసింగ్, హౌ దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్. ఇవన్నీ చెబుతున్న క్రమంలో ఈ తాలూకు ఇలాంటి ఒక డెసిషన్ ఇంపాక్ట్ ఏ మేరకు నిజంగా ఉండబోతుంది? బికాజ్ మీరే చెప్తున్నారు లక్షల సంఖ్యలో ఉన్నారు, వేల సంఖ్యలో ఉన్నారు అని. సో నిజంగా వీళ్ళని రీప్లేస్ చేయడానికి సరిపడా రిసోర్సెస్ అమెరికన్ సిటిజన్స్లో ఉందా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో రైట్ అవే మీరు మాట్లాడితే మాత్రం ఇట్స్ అ టఫ్ టైం. ఎందుకంటే క్విక్ డిసిషన్ తీసుకోవాలి, క్విక్ గా ఇంప్లిమెంటేషన్ కావాలి అని అంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. డ్యూ కోర్స్ ఆఫ్ ద టైంలో అంత సెట్ అవుతుంది అనుకుంటాను. బట్ ఎట్ ది సేమ్ టైం వర్క్ పూల్ ని అమెరికా నుంచి ఇండియా ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఇండియా నుంచి అమెరికా తెచ్చుకోవడం ఆపితే ఆ బయలాటరల్ రిలేషన్షిప్ అనేది కాంప్లికేటెడ్ అవుతున్నది. సో గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ మొత్తం పక్కా జరిగిపోతుంది. ఎందుకంటే గ్లోబలైజేషన్ వాట్ వి సైన్ ఇన్ 30 years బ్యాక్ టు షేర్ ద వర్క్ ఫోర్స్ ని డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో ఉన్నటువంటి టాలెంట్ ని షేర్ చేసుకోవడం కోసమే గ్లోబలైజేషన్ సైన్ చేసినాయి కంట్రీస్. ట్రంప్ ఏం లేదు, ట్రంప్ ఒక నిర్ణయం అనేది ఇప్పుడు ప్రొక్లమేషన్ ఆర్డర్స్ వచ్చినా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వచ్చినా డెఫినెట్లీ దే విల్ రీథింక్. ఇప్పుడు ఇమ్మీడియట్ ఆర్డర్ వచ్చిన దానికి తర్వాత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈజ్ ఇట్ వయబుల్, ఈజ్ ఇట్ పాసిబుల్ అనేది డెఫినెట్ గా రీథింక్ జరుగుతుందని నేను భావిస్తున్నాను. డెఫినెట్ గా నేను అనుకోవడం ఏంటంటే ఇప్పటికిప్పుడే H1B టెక్ కంపెనీస్ కానీ, ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్స్ కానీ, ఇక్కడ యూఎస్ లో ఉన్న ఇండియన్స్ కానీ డెఫినెట్ గా నిన్న ఆఫ్టర్నూన్ నుంచి చూసుకుంటున్నప్పుడు వేర్ ఆల్ ప్యానిక్. బట్ డెఫినెట్ గా అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్. ఎందుకంటే ఇప్పటికే నిర్ణయము We heard something that first to panic in the H1B holders, H1B seekers. Number 2, students. Employers kuda panic unnaru. Employers kuda they are panic too. Number 3 were immigration attorneys. Is that correct? Because of the the fee or filing fee, the kind of revenue it generates, and the business like what they run. Don't take me wrong. Is it right?